హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఆషఫ్ జాయిల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆషఫ్ జాయిల్ని ఏమంటాం? నిజాములు అంటాం. తెలంగాణ ప్రాంతాన్ని చివరి చివరిగా పరిపాలించినటువంటి రాజ్యవంశం ఏంటిదంటే ఆషఫ్ జాయిలు. ఆషఫ్ జాయిల యొక్క పూర్వీకుల గురించి మాట్లాడుకున్నాం మనము లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఆషఫ్ జాయ్ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరని చెప్పుకున్నాం? నిజాం ఉల్ ముల్క్. ఎవరినానా? నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. ఈయననే మీర్ కమరుద్దీన్ ఖాన్ అనుకున్నాం. ఎవరైనా స్థాపకుడు, సామ్రాజ్యం యొక్క స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. తర్వాత ఈ సామ్రాజ్యం యొక్క రాజధానులు నేను రాజధాని అనట్లేను, రాజధానులు అంటున్నాను, గమనించాలి ఆస్పిరెంట్స్. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం. తొలి రాజధాని ఔరంగాబాద్. తొలి రాజధాని ఔరంగాబాద్. రెండవ రాజధాని హైదరాబాద్. రెండవ రాజధాని హైదరాబాద్. రెండవ రాజధాని ఏంది నాన్న? హైదరాబాద్. వీరి యొక్క రాజధానులు. దీని యొక్క రాజమతం ఏముంది అని చూసినట్లయితే ఈ ఆషఫ్ జాయిల యొక్క రాజమతం లేదా అధికార మతం ఏదన్నా కూడా అదేనా రాజమతం లేదా అధికార మతం ఏందన్నప్పుడు ఇస్లాంలు అంటే ముస్లిం మతం, ఇస్లాం మతం. ఇందులో శాఖ ఏంది అన్నప్పుడు సున్నీలు. ఏంటిది నాన్న? సున్నీలు. తర్వాత వీరి యొక్క అధికార భాష ఏం చెప్తున్నాం మనం? అధికార భాష. అధికార భాష ఏందని చూసినట్లయితే రెండు ఉన్నాయి నాన్న, పర్షియా మరియు ఉర్దూ. పర్షియా మరియు ఉర్దూ. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం మనం. చూడండి, ఆషఫ్ జాయిల యుగం గురించి లాస్ట్ క్లాస్లో మనం పూర్వీకుల గురించి మాట్లాడుకున్నాం. చివరిగా మనకు నిజాముల్ ముల్క్ ఈ ఆషఫ్ జాయిల యుగాన్ని స్థాపించాడు. నిజాం సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఈయన అసలు పేరేంది? మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దకి అన్నట్టు. ఇతను 1724 అక్టోబర్లో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. మనం చెప్పుకున్నాం, షక్కర్కేలా అనేటటువంటి యుద్ధంలో ముబారిచ్ ఖాన్ని ఓడించి ఇతను ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడని లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏ యుద్ధంలో విజయం సాధించి నిజాము ఆషఫ్ జాయి సామ్రాజ్యాన్ని స్థాపించాడని గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్. ఏ యుద్ధంలో? షక్కర్కేలా అనేటటువంటి యుద్ధంలో 1724 అక్టోబర్లో ముబారిచ్ ఖాన్ని ఓడించి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. మరి ఆషఫ్ జాయిల యుగం అంటే ఆషఫ్ జా అనేది ఇది వంశమా? కాదు. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఆషఫ్ జా అనేది మొఘల్ చక్రవర్తి అయినటువంటి మొదటి మహమ్మద్ షా ఇచ్చినటువంటి బిరుదు. ఆయననే రంగేలి రాజా అని కూడా అంటామని మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈ నిజాముల్ ముల్క్ ఇచ్చినటువంటి బిరుదే ఆషఫ్ జా. ఆషఫ్ జా అంటే ఏంది? ఆషఫ్ జా అంటే విశ్వాస పాత్రుడు. ఆ సందర్భంలో మొదటి మొహమ్మద్ షా ఒక వాక్యాన్ని మాట్లాడని చెప్పుకున్నాం. ఓ మీర్ కమరుద్దీన్ ఖాన్, నీతోటే ఢిల్లీ నుంచి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి నీతి, నిజాయితీ, ధైర్యం పూర్తిగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణానికి వెళ్ళిపోయాయనే మాట ఈ బిరుదునిస్తూ ఎవరు చెప్పారు? మొదటి మొహమ్మద్ షా చెప్పాడు. ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లోనే మాట్లాడుకున్నాం. ఇక అధికార భాషను తీసుకొని చూస్తే నాన్న పర్షియా మరియు ఉర్దూ అని రెండు అంటున్నాం. అధికార భాష పర్షియా 1900 అంటే 1724 నుంచి 1884 వరకు అధికార భాషగా కొనసాగింది. ఏంటిదంటే పర్షియా. ఎప్పటి నుంచి నాన్న? 1724 నుంచి 1884 వరకు. ఈ ఉర్దూ అధికార భాష ఎప్పటి వరకు కొనసాగిందంటే 1884 నుంచి 1948 వరకు ఉర్దూ అధికార భాషగా కొనసాగింది. ఈ మనకు గతంలో వచ్చినటువంటి ప్రశ్న, ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఏ నిజాము కాలంలో అధికార భాషని పర్షియా నుంచి ఉర్దూలోకి మార్చబడింది అని అడిగిండు.
అంటే ఎన్నో నిజాం కాలంలో మార్చబడిందంటే 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పర్షియా భాష నుంచి ఉర్దూ అధికార భాషగా మార్చబడింది. ఎన్నో నిజాం కాలంలో 6వ నిజాం. 6వ నిజాం ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. క్లియర్ అర్థమైంది అనుకుంటా. అందుకే అధికార భాషలు 2. ఇంకొక పాయింట్, రాజధానులు 2 అన్నాం, ఔరంగాబాదు, హైదరాబాదు. నిజాముల్ ముల్క్ 1724లో తన సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఔరంగాబాద్ని రాజధానిగా చేసుకొని పరిపాలన మొదలుపెట్టాడు. ఎందుకంటే మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడినాం, నిజాముల్ ముల్క్కి అమితమైనటువంటి ప్రేమ విశ్వాసం ఎవరి పట్ల అంటే ఔరంగజేబు పట్ల. ఓవరాల్గా ఇలా వంశం మొత్తం కూడా ఎవరికి విధేయులుగా ఉంటుందంటే మొఘల్ చక్రవర్తులకి. అందులో ఔరంగజేబుకి ఎంతో విధేయుడిగా ఉన్న వ్యక్తి నిజాముల్ ముల్క్. ఇతని యొక్క పేరు కూడా ఔరంగజేబే పెట్టిందని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో మనం. కాబట్టి అతని పేరు మీదుగా ఉన్నటువంటి ఈ ఔరంగాబాద్ని అతని అభిమానం చేత ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. నిజాముల్ ముల్క్ దేని రాజధానిగా చేసుకున్నాడు? ఔరంగాబాద్ని. కానీ రెండవ నిజాం నిజాం అలీ ఖాన్, రెండవ నిజాం ఎవరు? నిజాం అలీ ఖాన్. రెండవ నిజాం అయిన నిజాం అలీ ఖాన్ వచ్చిన తర్వాత ఔరంగాబాద్ నుంచి తన క్యాపిటల్ని రాజధానిని హైదరాబాద్కి మార్చాడు. ఎవరు నానా? మనం అడిగింది ప్రశ్న. ఆషబ్జాయిల యొక్క రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చినటువంటి నిజాము ఎన్నవ నిజాము? అతనెవరు? రెండవ నిజాం మార్చాడు. అతని పేరేంది? నిజాం అలీ ఖాన్. ఇతను రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చాడు. ఇలా 2 రాజధానులు ఉన్నాయి, 2 అధికార భాషలు ఉన్నాయి. యాస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక వీరి యొక్క స్థాపకుడు నిజాముల్ ముల్క్, రాజధానులు ఔరంగాబాదు, హైదరాబాదు. మతం వచ్చేసి ఇస్లాం, సున్నీ మతం. ఇక్కడ కూడా నాన్న మతం ఏందన్నాం? ఇస్లాంలో ఉన్నటువంటి, ఇస్లాంలో ఎన్ని తెగలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 2 చెప్పుకున్నాం నాన్న. ఏంటిదేంటిది? సున్నీ మరియు షియా. ఈ కుతుబ్ షాయిలు ఆషబ్జాయిల కంటే ముందు తెలంగాణ ప్రాంతాన్ని, ఈ గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజ్యవంశం గొప్పది ఏంటంటే కుతుబ్ షాయిలు. కుతుబ్ షాయిలు కూడా ముస్లిమాన్లే, ఇస్లాం మతమే అలది, ముస్లింలే. కానీ ఏ మతం, అందులో ఏ శాఖ అన్నప్పుడు మాత్రం షియా వర్గానికి చెందిన వాళ్ళు. కుతుబ్ షాయిలు ముస్లింలల్లా షియా వర్గం, ఈవులు వచ్చేసి సున్నీ వర్గం. మరి మొఘల్స్ ఏ మతము? మొఘల్స్ కూడా ముస్లింలల్లా సున్నీ శాఖకు చెందిన వాళ్ళు మొఘల్స్. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఈ మొఘల్స్ ముఖ్యంగా ఔరంగజేబు కుతుబ్ షాయిల మీద తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటేమంటే వీళ్ళు షియా మతాన్ని అనుసరించడమే. వాళ్ళకి చాలాసార్లు కుతుబ్ షాయిలకు చెప్పిండు, మీరు షియా మత శాఖ నుంచి ఏ శాఖలోకి కన్వర్ట్ కావాలి? సున్నీ శాఖలోకి మారండి, మీ మీద నేను దాడి చేయనని ఎన్నోసార్లు హెచ్చరించారు ఎవరంటే ఔరంగజేబు. కానీ కుతుబ్ షాయిలు షియా శాఖని అనుసరించారు. వాళ్ళ పూర్వీకులు అదే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి అదే అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకొని అత్యంత ముఖ్యంగా లౌకిక పరిపాలన అందించడంలో ఒక సాటిగా, ఒక ఆదర్శమైనటువంటి పాలకులు నిలిచిరు ఎవరంటే కుతుబ్ షాయిలు. అది జీర్ణించుకోలేనటువంటి ఔరంగజేబు కుతుబ్ షాయిల మీదకి దాడి చేసి ఈ షియా శాఖ అయినటువంటి వీరిని ఓడించి సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాత మనం మొత్తం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఇక వీళ్ళు కూడా ఏ శాఖ అంటే సున్నీ. అంటే ఇక్కడ 2 గమనించాలి. మొఘల్స్, ఈ నిజాం పూర్వీకులు అందరూ కూడా మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒకటి, ఇద్దరు కూడా ఒకే మత శాఖకు, సున్నీ శాఖకు చెందిన వాళ్ళు మరొకటి. ఈ 2 బలమైన కారణాలు కూడా వాళ్ళని అత్యంత సన్నిహితంగా ఉండడానికి దోహదపడినాయి. మనం అడగొచ్చు, నిజాములు మొఘల్స్కి అంత సన్నిహితంగా ఎందుకు? మరి కుతుబ్ షాయిలు కూడా ముస్లింలే కదా అంటే వాళ్ళ శాఖ వేరు. వీళ్ళిద్దరు కూడా ఒకే శాఖకు చెందిన వాళ్ళు, ఇద్దరు కూడా పూర్వీకులు ఒకే ప్రాంతీయులు, ఇద్దరు కూడా సమర్కండ్ ప్రాంతానికే చెందిన వాళ్ళు. ఓకే అండి. ఇది అధికార భాష వచ్చేసి పర్షియా, మరియు రెండవ అధికార భాష ఏంటంటే ఉర్దూ. 84 వరకు, ఇది 1884 వరకు, 1884 నుంచి 98 వరకు కూడా ఉర్దూ అధికార భాషగా కొనసాగింది ఈ ఆషబ్జాయిల యుగం. మరి ఆషబ్జా స్థాపకుడు నిజాముల్ ముల్క్ అన్నాం. వీరిలో చివరివాడు ఎవరన్నప్పుడు
ఏడవ నిజాము ఏడవ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. చివరి వాడు ఎవరు నాన్న? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి వీళ్ళందరిలో ప్రజా అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రజారంజకునిగా పేరుగాంచినటువంటి గొప్ప పాలకుడు ఎవరన్నప్పుడు ఆరవ నిజామైనటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇది వీరి యొక్క ఇంట్రడక్షన్. మనం ఏం చూసినాం ఇప్పుడు? నిజాం సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు, అధికార భాష ఏంది, అధికార మతం ఏంది, వారి యొక్క రాజధానులు ఏంటివి, ఎంతమంది నిజాములు పరిపాలించారు అనేది ఒకసారి చూడాలి మనం ఇప్పుడు. ఎందుకంటే అదంతా కూడా క్వశ్చన్ ఏరియా. ఇగో నిజాములు లేదా ఆషబ్జాయిలు లాస్ట్ క్లాస్లోనే మాట్లాడుకున్నాం. పాలకులు ఎంతమంది అన్నప్పుడు 10 మంది. పాలకులు ఎంతమంది నాన్న? 10 మంది. కానీ నిజాములు ఎంతమంది? నిజాములుగా పేరుగాంచిన వాళ్ళు ఎంతమంది అంటే 7. అంటే 10 మంది పరిపాలన చేశారు, కానీ 7 మాత్రమే నిజాం అనే బిరుదు పొందడం అనేది జరిగింది. మరి ఎవరు ఆ 10 మంది అనేది ఒకసారి చూద్దాం. మొదటి నిజాము నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. రెండో నిజాం ఉల్ ముల్క్ తర్వాత నాజర్ జంగ్, ఆ తర్వాత ముజఫర్ జంగ్. ఆ తర్వాత సలాబత్ జంగ్. ఈ సలాబత్ జంగ్ తర్వాత నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ తర్వాత సికిందర్ జా తర్వాత నాజీరుద్దౌలా తర్వాత అఫ్జలుద్దౌలా. తర్వాత ఎవరు? అఫ్జలుద్దౌలా తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇక చివరి నిజాము మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇగో ఇది ఈ నిజాములు పరిపాలించినటువంటి 7 నిజాములు. ఈ 7 నిజాముల్లో ఇతని యొక్క పీరియడ్ కనుక తీసుకొని చూసినట్లయితే 1724 నుంచి 1748 వరకు ఇతను పరిపాలన చేశాడు. ఇక రెండవ వ్యక్తి నాజర్ జంగ్. ఈ నాజర్ జంగ్ యొక్క పీరియడ్ తీసుకొని చూసినట్లయితే 1748 నుంచి 1750 వరకు పరిపాలన చేశాడు. ఈ ముజఫర్ జంగ్ 1750 నుంచి 1751 వరకు పాలన చేశాడు. సలాబత్ జంగ్ 1751 నుంచి 1761 వరకు పాలన చేశాడు. నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803 వరకు పరిపాలన చేశాడు. సికిందర్ జా 1803 నుంచి 1829 వరకు పాలన చేశాడు. నాజీరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు పాలన చేశాడు. అఫ్జలుద్దౌలా 1857 నుంచి 1869 వరకు పరిపాలన చేశాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 వరకు పాలన చేశాడు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు పరిపాలన చేశాడు. ఇగో ఇదంతా లిస్టు ప్రతి ఆస్పిరెంట్ కి మైండ్ లో ఉండాలి. చూడండి నాన్న, స్థాపకుడు నిజాం ఉల్ ముల్క్. ఎప్పటి నుంచి పరిపాలన చేశాడు? 1724 నుంచి 1748. ఈయన తర్వాత ఈయన కుమారుడైనటువంటి నాజర్ జంగ్. ఈ నాజర్ జంగ్ 1748 నుంచి 1750 వరకు పరిపాలన చేశాడు. తర్వాత వచ్చినటువంటి అతని యొక్క మనుమడు అంటే నిజాముల్ ముల్క్ బిడ్డ కొడుకు మనుమడు 1750 నుంచి
1751 వరకు పరిపాలన చేశాడు. ఇతని తర్వాత సలాబత్ జంగు అంటే ఇతని యొక్క మరొక కొడుకు సలాబత్ జంగు 1751 నుంచి 1761 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇక నిజాం అలీ ఖాన్, మళ్ళా వీళ్ళు ముగ్గురు నిజాం అనేటటువంటి హోదాని పొందలేదు. తర్వాత ఇతను మళ్ళీ నిజాం హోదా పొందాడు, నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఎవరన్నప్పుడు మళ్ళా నిజాం ఉల్ ముల్క్ యొక్క కుమారుడు. ఈ నిజాం అలీ ఖాన్ 1761 నుంచి 1803 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. ఈ నిజాం అలీ ఖానే మన రాజధానిని ఔరంగాబాద్ నుంచి, ఎక్కడి నుంచి నానా, ఔరంగాబాద్ నుంచి ఎక్కడికి మార్చాడని చెప్పుకున్నాం, హైదరాబాద్కి మార్చాడు. తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి మార్చిన రెండవ నిజాం అలీ ఖాన్. ఇతని పీరియడ్ 1761 నుంచి 1803 వరకు. ఇక మూడవ నిజాం సికిందర్ జా, ఇతని యొక్క కుమారుడు. సికిందర్ జా 1803 నుంచి 1829 వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అతని కుమారుడు నాజీరుద్దౌలా. నాజీరుద్దౌలా 1829 నుంచి 1857 వరకు పరిపాలన చేశాడు. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఉన్నానా, 1857 తిరుగుబాటు భారతదేశంలో జరిగినటువంటి తొలి తిరుగుబాటుగా చెప్తాం మనం, తొలి స్వతంత్ర సమరంగా చెప్తాం. 1857 తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో 1857 తిరుగుబాటు ఉత్తర భారతదేశంలో ప్రారంభమైనప్పుడు మన నిజాం ఎవరు అంటే ఇగో నాజీరుద్దౌలా పేరు చెప్పాలి. తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఎవరు నిజాం అన్నప్పుడు అఫ్జలుద్దౌలా. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు నాన్న. ఉత్తర భారతదేశంలో 1857లో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నిజాం ఎవరన్నప్పుడు నాలుగవ నిజాం అయినటువంటి నాజీరుద్దౌలా. ఆ తిరుగుబాటు జరుగుతున్నప్పుడు, దక్షిణాదికి తిరుగుబాటు వ్యాపించినప్పుడు, హైదరాబాద్లో తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్నటువంటి నిజాం ఎవరన్నప్పుడు అఫ్జలుద్దౌలా ఐదవ నిజాం. అంటే నాలుగవ నిజాము పోయే దశలోనే తిరుగుబాటు ప్రారంభమైంది. తిరుగుబాటు మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించినప్పుడు మనకు ఎన్నో నిజాం ఉన్నాడంటే ఐదవ నిజాము అఫ్జలుద్దౌలా. ఈ రెండు కన్ఫ్యూజ్ ఏరియా, కొంచెం ఆస్పిరెంట్ శ్రద్ధగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆరవ నిజాము 1869 నుంచి 1911 వరకు పరిపాలించాడు. ఇక చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948. ఇగో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నానా, నిజాం అయిన వాళ్ళెవరు, కాని వాళ్ళెవరు ఒకసారి ఇస్తాడు. ఈ క్రింది వారిలో భిన్నమైన దాన్ని గుర్తించుము అంటాడు. భిన్నమైనదని ఇట్లా ఇస్తాడు. నిజాం నాజర్ జంగు, బి ఆప్షన్ బి ముజఫర్ జంగు, ఆప్షన్ సి సలాబత్ జంగు, ఆప్షన్ డి ఏదో ఒకటి. ఇందులో నిజాం అలీ ఖాన్, సికింద్రా ఎవరో ఒకరు ఇస్తాడు. భిన్నమైన వాళ్ళు ఎవరైతే అప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా నిజాం ఓదలేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు కాకుండా మిగిలి ఉన్న వ్యక్తే భిన్నమైన వాడు. లేదా ఏదో రకంగా ఈ క్రింది వారిలో నిజాం ఓద పొందనటువంటి వ్యక్తి అని అంటాడు. అని ఇక్కడ ఉన్నటువంటి మూడు సికిందర్ జా, నాజీరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, ముజఫర్ జంగ్ ఎవరైతే రాసినప్పుడు మనకు ముజఫర్ జంగ్ అవుతాడు. లేదా ఇట్లా అడుగుతాడు, ఏ నిజాం పరిపాలన కాలంలో 1857 తిరుగుబాటు ప్రారంభమైంది అంటాడు. నాజీరుద్దౌలా. ఏ నిజాం కాలంలో మన దగ్గర చందా రైల్వే సంఘటన జరిగింది అంటాడు. మన దగ్గర జరిగినటువంటి చందా రైల్వే సంఘటన ఎప్పుడు జరిగింది అంటాడు. అప్పుడు నువ్వు చక్కగా ఏ నిజాం చెప్పాలి, ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ చెప్పాలి. మన దగ్గర జరిగినటువంటి తొలి సంఘటన. లేదా ఏ నిజాము ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి రాజధాని మార్చాడు, రెండవ నిజాం ఈయన నిజాం అలీ ఖాన్. అంటే ఈ నిజాంల యొక్క ఆర్డరు, వీరి యొక్క పరిపాలన సంబంధించినటువంటి ఇయర్స్ కూడా కంపల్సరీ ప్రతి ఆస్పిరెంట్ కి గుర్తుండాలి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ పడుతుంటాయి. ఇది 100% మీ అందరికి మైండ్ లో ఉండాల్సిందే. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ నిజాం ఎవరు, రెండవ నిజాం ఎవరు, మూడవ నిజాం ఎవరు, 4, 5, 6, 7. తర్వాత నిజాం హోదా పొందని వాళ్ళు ఏ టైంలో పరిపాలించారు, ఏ రాజు తర్వాత పరిపాలించారు, ఇదంతా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అతి తక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి అన్నప్పుడు ఇగో ముజఫర్ జంగ్. అతి తక్కువ కాలం సామ్రాజ్యం మీద కూర్చోకుండానే, అంటే సింహాసనం మీద ఔరంగాబాద్ తన రాజధానిలో అడుగుపెట్టకుండానే ఒక సింహాసనాన్ని అధిష్ఠించి మరణించడం జరిగింది. అంటే సింహాసనం మీద కూర్చోకుండానే పరిపాలన చేసిన వ్యక్తి ఎవరన్నా కూడా ముజఫర్ జంగునే చెప్పాలి. రాజధానిలో అడుగు పెట్టకూడలేదు.
ఒక రాజుగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాజధానిలో అడుగు పెట్టకుండానే ఆ రాజు పదవి నుంచి కోల్పోయి ప్రాణాలు కోల్పోయింది ఎవరంటే ముజఫర్ జంగ్. ఇలా ప్రశ్న ఎట్లయినా అడగొచ్చు. మనకి ఇదంతా నోటెడ్ అయినప్పుడు ఎగ్జామినర్ ఏ రకమైన ప్రశ్న ఎట్లా తిప్పించినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇది టకటకటకటక నోటికి వచ్చి ఉండాలి. వారి యొక్క పరిపాలన ఇయర్స్ కూడా నోటికి వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం నిజాం అలీ ఖాన్ గురించి చూద్దాం. ఈయన సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఎలా ఎలా వచ్చింది, మరి వీళ్ళందరూ ఎవరు, ఈయనకు సంబంధించిన వాళ్ళైనా కారా అనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఎవరు అనుకున్నాం నాన్న? ఆసఫ్ జాహీ యొక్క సామ్రాజ్య స్థాపకుడు. ఎప్పుడు జన్మించాడని చెప్పుకున్నాం? 17 చెప్పాలి మీరందరూ కూడా. 1671 ఆగస్టు 11లో ఎక్కడ జన్మించాడు? ఆగ్రా కోటలో జన్మించాడు. ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఆగ్రా కోటలో జన్మించడం అనేది జరిగింది. ఈయన 1724 అక్టోబర్లో షక్కర్కేలా అనే యుద్ధంలో ముబారిచ్ ఖాన్ ని ఓడించి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇక్కడ పీష్వాల యుగం నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పీష్వా ఎవరంటే మొదటి బాజీరావు. ఈ మొదటి పీష్వా అయినటువంటి మొదటి బాజీరావు తోటి నిజాముల్ ముల్క్ తన సామ్రాజ్యాన్ని పటిష్టపరచడం కోసం, అలాగే తన విశ్వాసం, తను నమ్మినటువంటి మొఘల్ చక్రవర్తిని అతని యొక్క నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ఈ మొదటి బాజీరావు తోటి 3 యుద్ధాలు చేశాడు. ఎన్ని యుద్ధాలు చేశాడు? 3 యుద్ధాలు చేశాడు. ఎవరితోటి చేశాడు? మొదటి బాజీరావు తోటి. ఎవరు? నిజాముల్ ముల్క్. మొదటి యుద్ధం వచ్చేసి 1728లో, రెండవ యుద్ధం వచ్చేసి 1731లో, మూడో యుద్ధం వచ్చేసి 1738లో. ఈ 3 యుద్ధాలు చేశాడు. మరి 3 యుద్ధాలలో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఎవరంటే నిజాముల్ ముల్క్. మరి ఈ 3 యుద్ధాల పేర్లు ఏంటిది? ఏ యుద్ధం ఏ సంధితో ముగిసింది? మొదటి బాజీరావు విజయం సాధించిండు. దీంతో నిజాముల్ ముల్క్ మొదటి బాజీరావుకు చెల్లించింది ఏంది? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి.